హాయ్ అమ్మమ్మ. హాయ్ నాన్న. హాయ్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ టు అమ్మమ్మ రుచులు. ఈరోజు కొబ్బరి పచ్చడి చేసి చూపిస్తున్నా. కొబ్బరి పచ్చడి. కొబ్బరి తొక్కు, పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలి. ఇగో కొద్దిగా అంతా కొబ్బరి, పచ్చి కొబ్బరి. ఇగో పచ్చిమిరపకాయలు 15 ఉన్నాయి. ఇంత కొత్తిమీర, కలమ. అంతే. ఇంట్లోకి ఇంకా ఇంతేనా అమ్మమ్మ? కొంచెం జీలకర్ర, ఎల్లిపాయలు వేయాలి. కొంచెం ఎల్లిపాయలు వేసుకొని రుబ్బేటప్పుడు చూపిస్తా. ఓకే. దీని తర్వాత మళ్ళీ కొబ్బరి ముట్టిలు అమ్మమ్మ. ఇవాళ 2 కొబ్బరి ముట్టిలు అంటే ఎన్ని అమ్మమ్మ? కొబ్బరి ముట్టిలు ఇప్పుడు పచ్చడి కాగానే కొబ్బరి ముట్టిలు కూడా చూపిస్తుంది అమ్మమ్మ. ఇగో కొత్తిమీర, కలమాకు, ఇగో పచ్చి కొబ్బరి, ఇగో అల్లము, ఎల్లిపాయ, ఇగో శనగపిండి అన్ని మిక్సీలో వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇగో అమ్మమ్మ. పచ్చిమిర్చి అంతేనా అమ్మమ్మ? అంతే అంతే. రుబ్బినాక సరే, ఒకటి తర్వాత ఒకటి చూపించేసి పచ్చడి మొలిస్తా. ఫస్ట్ ఆయిల్ తీసుకో. ఇగో నాన్న పచ్చడికి పచ్చడి కొంచెం అంతా పోస్తా. ఫస్ట్ ఏందమ్మా? మిర్చి వేసినాము, మిరపకాయలు వేసినాము. కొడుకలు కూడా వేసుకున్నాం. కొబ్బరి చింతపండు ఇట్లా నానబెట్టుకోవాలి. వేసుకోవాలి. ఎంత అమ్మమ్మ? ఎంత వేసారు? ఒక 1 స్పూన్. సగమే. హాఫ్. కొంచెమే. కొద్ది పచ్చడి. సాల్ట్ ఏమో, జీలకర్ర, అల్లం, ఎల్లిగడ్డ అవన్నీ యాడ్ చేయరా అమ్మమ్మ? ఎల్లిపాయ, జీలకర్ర అందులో మిక్సీలో వేసుకోవాలి. అంతే అంతే. ఇగో ఇది ఇంట్లో వేయించుకోవాలి. చింతపండు కూడా అందులో ఉట్టి సాల్ట్, జీలకర్ర వేసుకోవాలి. వెల్లిపాయ జర మగ్గాలి. 1 స్పూన్ వేసుకుంటున్నా. మళ్ళీ ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం. దొడ్డుకు ఇంకా సగం వేస్తా. 1.5 వేస్తుంది. అయిపోయిందమ్మా? అయిపోయింది. ఎంత ఈజీ పచ్చడి, చాలా ఈజీ. అయితే ఇది ఓకే. అయితే వేసి అమ్మమ్మ పచ్చడి చల్లారించుకుందాము. చల్లారినాక మిక్సీ వేసేసుకుందాము. ఆలోపు అమ్మమ్మ ఇది ముట్టిలు చేయడం చూపిస్తుంది. కొబ్బరి ముట్టిలు అమ్మమ్మ. ఇగో పచ్చిమిర్చి ఎన్ని? 15 ఉన్నాయి నాన్న. ఓకే అమ్మమ్మ. ఇగో ఎల్లిపాయలు. ఒక ఎల్లిగడ్డ తీసుకురామమ్మ. సగం ఎల్లిగడ్డ ఇంట్లో కొంచెం అంతా అండ్లేసిన. ఇగో కొబ్బరి. ఫ్రెండ్స్, అమ్మమ్మ ఒక్క కొబ్బరికాయ కొడితే ఒకటి పచ్చడి చేసింది, ఒకటి ముట్టిలు చేసింది. అంటే ఒక్క కొబ్బరికాయలో 2 వెరైటీస్. ఇది కొద్దిగా అంతా వాటర్ పోసుకొని మిక్సీ చేసుకో, పేస్ట్ చేయాలా? పేస్ట్ అని తినలేసుకున్నారా అమ్మమ్మ? అంటే మనకి ఉన్నట్టుందానా? సరిపోకుండా కానీ మళ్ళీ అంటే ఇక మనం అట్లా కాకుండా ఇప్పుడు మామూలుగా అంటే ఆ పేస్ట్ని అయితే మనం కొలత పెట్టలేం కదా. అయితే ఇప్పుడు అది మనకు ముద్ద వచ్చేంత వరకు పిండిని యాడ్ చేసుకోవాలి. మన చేతికి ముద్ద వచ్చేంత వరకు కొంచెము గరం మసాలా వేసుకోవాలి.
చూపిస్తున్నా. దొడ్డుప్పు అందులో మిక్సీలోనే వేసేసింది, వేసి మిక్సీ చేసుకుని ఇక కొంచెం ఇక గరం మసాలా మిక్సీలోనే దొడ్డుప్పు వేసి మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం గరం మసాలా దాంట్లోకి ఇప్పుడు పిండి యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటాయి నాన్న, చేసుకోర్రి, చేసుకొని తినండి. కొబ్బరికాయలు కొడతారు, ఆడవాడేస్తారు, అవి భూజెక్తాయి, ఎవరు ఓపిక లేకుండా ఆడవాడేస్తారు. ఇట్లా పచ్చడి నూరుకొని పెట్టుకుంటే 4 రోజులు వస్తుంది. పిల్లలు ఉన్న వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ అదే అమ్మమ్మ ఇవాళ కొబ్బరితోటి కొబ్బరి పచ్చడి, కొబ్బరి ముట్టిలు, ఇంకా కొబ్బరి పొడి కూడా ఉంటుంది కదా అమ్మమ్మ. పొడి కూడా ఉంటుంది. పచ్చాలకు ముట్టిలు కాంబినేషన్ మా అత్త మా ఆయన గిట్ట ఇష్టము. ఇది మీ అత్తమ్మదా? అత్త ఇది మీ అత్త చేసేదా? ఇది ఒకటి మీ అత్తమ్మాయి ఏమేమి ఉన్నాయో మీ అత్తమ్మాయి రెసిపీస్ కూడా నువ్వు ఉన్నాయి నాన్న, మస్తుగా ఉన్నాయి. కొంచెం మీ అత్తమ్మ ఏమైనా మటన్ దప్పడం పెడుతుందని చెప్తావు కదా? మటన్ దప్పడం బాగా పెడుతుండే, బోటి దప్పడము, బోటి పుంటి కూర. మీ అత్తమ్మ మీ అత్తమ్మ జొన్న రొట్టెలలో ఫాస్ట్ అంటే ఆటని కోసినప్పుడే ఊళ్ళల్లో దుకాణాలు ఎక్కడినా, ఇప్పుడు అన్ని దుకాణాలు అయిపోయినాయి. కాదమ్మా, మీ అత్తమ్మ బాగా జొన్న రొట్టెలు బాగా చేస్తుంది. మస్తు చేస్తుండే మా అత్త. మా అమ్మ కూడా పెద్ద పెద్ద రొట్టెలు చేస్తుండే, బాగా చేస్తుండే. అది పచ్చడి వేసేసుకున్నాం ఫ్రెండ్స్, పేస్ట్ చేసేస్తాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అంతే. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసేసుకో అమ్మమ్మ. ఇవి ముద్దలు చేసుకోవాలి. ఇక చేసుకొని ఇక ఇట్లా వేసుకోవాలి నాన్న. చాలా బాగా వాటర్ అద్దుకోవాలా అమ్మమ్మ? సైడ్ కొంచెం వాటర్ అద్దుకొని ఇక ఇట్లా వేసిన అట్లా చేతికి రావాలి ముద్ద. ముద్ద వచ్చి అట్లా అట్లా ఒక బజ్జీ వచ్చేటట్టు యాడ్ చేసుకోండి పిండిని. నార్మల్గా అందరికి తెలిసే ఉంటుంది, అంటే తెలియని వాళ్ళకి అంటున్నా, తెలియని ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈజీగా ఉండడానికి చెప్తున్నా. వేసుకొని ఇలా అయిపోతుంది. చిన్న మంట మీదనే మగ్గించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. లోపల ఉడకాలంటే చిన్న మంట మీద, చిన్న మంట మీద ఇట్లా ఎర్రగా మంచిగా, లేకపోతే మాడిపోతాయి. ఒకసారి అది దీపం, ఒకసారి కలర్ ఇట్లా రెడీ అయిపోయినాయి చూడండి. కొబ్బరి పచ్చడి, కొబ్బరి ముట్టిలు రెడీ. ఇక ముట్టిలు అయినాయి. ఇక అదేంటి కొబ్బరి తొక్క అయ్యింది, ముట్టిలు అయినాయి, కొబ్బరి ముట్టిలు. ఇక అవి నా మన్మరాలకు తినవేస్తున్నా. అన్నే ఉండు, ఇంకోటి పెట్టాను, బాగుందా? ఇక నేను కూడా తింటున్నా. సూపర్ నాన్న, సూపర్ అయింది. ముట్టి కూడా తింటా, ముట్టి కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా వేసుకొని తినండి. పప్పుచారుకు కొబ్బరి ముట్టిలు కాంబినేషన్ బాగుంటుంది. తొక్కు కూడా అంతకు పెట్టుకొని తినొచ్చు.
బాగుంటుంది, చేసుకోండి. మళ్ళీ ఏ సంగతి నాకు చెప్పుండ్రి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మమ్మ రుచులు. బాయ్ బాయ్ నాన్న, బాయ్.